కాళేశ్వరం పంప్ హౌస్ల మీద విచారణ లేదా? ఇవాళ గుర్తొచ్చింది వీళ్ళకి. మేము ఏ రోజు నుంచి అడుగుతున్నాం? జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ వేసినప్పటి నుంచి అడుగుతున్నాం. కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ మీదనేనా? రేవంత్ రెడ్డి గారు చెప్పాలి ఆన్సర్. మేడిగడ్డ కుంగడానికి సంవత్సరం ముందే మేడిగడ్డ పంప్ హౌస్ మునిగింది. రక్షణ గోడ కూలిపోయి బాహుబలి మోటార్లు మొత్తం మునిగిపోయినాయి. అన్నారం పంప్ హౌస్కి అదే పరిస్థితి ఎదురైంది. అవునా కాదా? మరి ఆ పంప్ హౌస్ల మీద ఎందుకు విచారణ లేదు? ఎవరు కట్టిరయ్యా పంప్ హౌజులు? మెగా కృష్ణారెడ్డి కట్టిండు. మరి ఎందుకు విచారణ లేదు? విచారణ చేయాలా వద్దా? మేడిగడ్డ కుంగిందని విచారణ చేస్తున్నారు. మరి అలాంటిది పంప్ హౌస్ మునిగిందని ఎందుకు విచారణ చేస్తలేరు? ఇక్కడ ఎల్ఎన్టీ, నవయుగ, ఇంకోటి ఉన్నాడు. ఇక్కడ మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు. మెగా కృష్ణారెడ్డి అందరి వాడు, అందరినీ మేనేజ్ చేసిండు. కాళేశ్వరం పైసలు బీఆర్ఎస్కి మెజారిటీ వాటా పోయింది, కాంగ్రెస్కి పెన్షన్లు వచ్చినాయి, బీజేపీకి పెన్షన్లు పోయినాయి. ఎవరి వాటా వాళ్ళకి పోయింది. అందుకే మాట్లాడతలేరు ఎవరు. ఎందుకు అపోజిషన్ పార్టీలు ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి మీద ఎంక్వైరీ చేయమని రోడ్ల మీదకి వస్తలేవు? నాట్ ఓన్లీ పంప్ హౌసెస్, వాట్ అబౌట్ మల్లన్న సాగర్? ఇది నేను చెప్తున్న మాట కాదు. కాగ్ రిపోర్ట్ 290 పేజీల రిపోర్ట్ ఇచ్చింది కాగ్, ఓన్లీ ఆన్ కాళేశ్వరం. మరి ఇది ఎందుకు ఇంప్లిమెంట్ చేయరు? అందులో ఉన్న తప్పులని, అందులో జరిగిన దుర్మార్గాలను ఎందుకు వాటి మీద విచారణ చెయ్యరు? దీనికి ఆన్సర్ ఉందా రేవంత్ రెడ్డి గారికి? జ్యుడిషియల్ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో కేవలం బ్యారేజీలే ఉన్నాయి. కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ళ పంప్ హౌస్లను చేర్చని సర్కార్. పంప్ హౌస్లలో భారీగా అక్రమాలు గుర్తింపు, వాటిపైన విచారించాలని గతంలో భావించిన కమిషన్ కానీ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో లేకపోవడంతో బ్యారేజీలకే పరిమితం. అందులో పంప్ హౌస్లను చేరిస్తే విచారించేందుకు అవకాశం. పంప్ హౌస్ల మోటార్లు, పంపులను విదేశాల నుంచి తెప్పించిన మెగా కంపెనీ. 2022లో వరదలకు నీట మునిగిన పంప్ హౌజులు, రిపేర్లకు 1000 కోట్లకు పైగా ఖర్చు. ఈ ఖర్చు ఎవరు భరించారో కూడా నో క్లారిటీ. ఎవరు భరించిన ఈ ఖర్చు? ప్రజల మీదనే వేసారు. కాంట్రాక్టర్ భరించాలా? అందుకే మేము ఈ విచారణ మీద పెద్దగా నమ్మకం పెట్టుకోవట్లేదు. ఇది పెద్ద సరే, ఆ కమిషన్ని మేము ఏమంటలేం కానీ, ఎందుకంటే వాళ్ళకి అప్పగించిన పని వాళ్ళు చేస్తున్నారు. విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి చిత్తశుద్ధే పెద్ద బోగస్. ఎవడన్నా మొత్తం ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీకి ఆదేశిస్తాడు. ఏమనంటే 1,00,000 కోట్లు పెట్టి 1,00,000 కోట్లు పెట్టిన అంటున్నారు. వాస్తవం కూడా అదే. మరి ఆ 1,00,000 కోట్ల ప్రాజెక్టు మీద మొత్తం ఎంక్వైరీ జరగాలి కదా, ఎందుకు జరగదు? కాళేశ్వరం పంప్ హౌస్లో జరిగిన అక్రమాలపైన జ్యుడిషియల్ కమిషన్ విచారిస్తుందా అంటే ఆ సూచనలు కనిపించట్లేదు. 2023 అక్టోబర్ 21వ తేదీన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో దానిపై విచారణ జరిపించేందుకు పోయిన ఏడాది మార్చిలో జస్టిస్ పినాకీ చంద్రఘోష్ చైర్మన్గా జ్యుడిషియల్ కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఇతర వ్యక్తుల నుంచి అఫిడవిట్లు స్వీకరించిన కమిషన్ 108 మందిని విచారించింది. పలు సందర్భాల్లో ప్రాజెక్టు పంప్ హౌజులపైన కమిషన్ దృష్టి పడింది. మేడిగడ్డపై విచారణను మొదలుపెట్టే ముందు చైర్మన్ జస్టిస్ ఘోష్ 3 బ్యారేజీలతో పాటు ఆ బ్యారేజీల నుంచి నీటిని ఎత్తిపోసేందుకు నిర్మించిన కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ళ పంప్ హౌజులు కూడా పరిశీలించారు. ఆ తర్వాత వాటిపైన సమగ్ర అధ్యయనం చేశారు. ఏమైంది మరి తర్వాత ఎంక్వైరీ? ఎవరు ఆపిర్రు? ముఖ్యమంత్రి వద్దన్నాడా? మొన్న దావోస్కు పోతే దావోస్లో ఏదో 15,000 కోట్ల పెట్టుబడులు తెలంగాణలో పెట్టబోతున్నాడు. ఆయనతో ఇట్లా ఫోటో దిగారు.